అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 2వ రివ్యూ చూస్తున్నా. ఒక పల్లవి పాడుకొని. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు అసలే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు అసలే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యెహోవా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సీయోనులో స్థిరమైన పునాది నీవు. నిర్గమకాండములో ఈరోజు మరణం చేసుకుంటున్నాం. మనం ఏమైతే ధ్యానించామో, ఫరో ఇజ్రాయేలీయులను అణిచివేయడం చూసాము. దైవభయం గల మంత్రసానులు ప్రాణాలను కాపాడబడటం మనం చూసాము. ఈ నిర్గమకాండములో మోషే పుట్టడం, ఫరో కూతురు మోషేను దత్తత తీసుకోవడం కూడా మనము చూసాము. మోషే మిద్యానికి పారిపోయి అక్కడ సిప్పోరాను వివాహం ఆడటం గమనించాం. మోషేకు తన పేరును యావే వారు వివరించడం చూచాము. మోషే మొదట చేసిన 3 అద్భుతాలు ఫరో ఎదుట చూచాము. ఫరో మోషే అహరోనును అణిచివేయడం వలన అక్కడ ఉన్న ఇజ్రాయేలీయులు వీరిని నిందించడం కూడా మనం చూచాము. విడుదలను గురించిన వాగ్దానం ఇవ్వడము కూడా మోషే గారికి యావే వారు చూచాము. అట్లనే మోషే అహరోనుల వంశావళిని కూడా మనము ఈ అధ్యాయంలో గమనించాం. మోషేని బలపరచి 10 తెగుళ్ళు ఐగుప్తుల మీదకి మరి వచ్చినప్పుడు ఆ ఐగుప్తుల తెగుళ్ళ నుంచి ఐగుప్తీయులను విడిపించడం మనం చూచాము. అలాగనే ఇజ్రాయేలుకి ఎలాంటి తెగుళ్ళు కలగకపోవటం కూడా మనం ఈ అధ్యాయంలో చూచాము. పస్కా ఆచరణను గురించిన వివరణను కూడా ఈ నిర్గమకాండంలో చూచాము. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడటం, మన్నాను అరణ్యములో 40 సంవత్సరాలు మన్నాను ఇవ్వబడటం, హోరేబు దగ్గర బండ నుండి నీళ్లు ఉబకడం, అమాలేకీయులతో యుద్ధంలో ఓడిపోవడం, 10 ఆజ్ఞలు సియోను కొండ మీద మరి హోరేబు కొండ మీద 10 ఆజ్ఞలు గల మరి పలకలను మోషే గారికి ఇవ్వడం, విశ్రాంతి దినముల గురించి పండగల గురించి వివరణ, ఆ తర్వాత మందిర నిర్మాణము, వాటి ఉపకరణములు మరి సంపూర్తి చేయటం, ఇవన్నీ కూడా మనం చూచాము. మరి అట్టి రీతిగా తెలుసుకున్న విధముగా మనము మన హృదయమందు భద్రపరుచుకొని తగు రీతిగా ఆయన యందు భయభక్తులు గలవారమై మన జీవితంలో కూడా ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యములు
వాగ్దానములను స్వతంత్రించుకొనగల మనస్సును హృదయమును కలుగజేసుకొని తిరిగి ఆయన యందు భయభక్తులు, హషేమునందు భయభక్తులు గలవారమై, యావే యందు భయభక్తులు గలవారమై మనల్ని మనం సరిచేసుకొని ముందుకు కొనసాగినట్లయితే హషేం వారు మన యొక్క మొరను ఆలకించి, అప్పటి కాలంలో ఇజ్రాయేలీని మొర ఏ విధంగా ఆలకించి ఇవన్నీ చేశాడో మన ఎడల కూడా ఆయన కరుణను, ప్రేమను కనుపరిచి మనకు కలిగిన ఇబ్బందులు, ఇరుకులు, ఎలాంటి పరిస్థితి నుంచైనా మరి తప్పింపగలడని విశ్వాసంతో ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్.